తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, మరొక విశ్రాంతి దినాన నీ పవిత్ర వాక్య ధ్యానానికి మనం ఇక్కడ చేరి ఉండగా, ఈ దినము సమాజపు అంచులలో ఉన్న వారితో నుండుట, సమాజపు అంచులలో ఉన్న వారితో నుండుట, బీయింగ్ విత్ అవుట్కాస్ట్స్ అండ్ మార్జినలైజ్డ్, క్రైస్తవ సంఘం యొక్క బాధ్యత, క్రైస్తవుల యొక్క ఆచరణ విలువల గురించిన ఈ యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తత్సంబంధంగా యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం నుంచి మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. ప్రభువు మనకు చేసిన వాటన్నిటిని బట్టి ప్రభువు కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రియ విశ్వాసులారా, సమాజపు అంచులలో ఉండటం అనేది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించి ఒక చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభం చేస్తాం. అతి పవిత్రుడు అయిన తండ్రి, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, జీవము గల యెహోవా దేవ, మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నాయన నీ యొక్క కృపాతిశయంతో మేము తండ్రి ఎంతో ఆనందిస్తాం. నీవు మాకు రక్షకుడిగా ఉండినందుకు, ఏ రీతిలో నీవు నీ యొక్క ప్రజలను, నీ జనులను నీవు కాపాడుతున్నావో ఈ చరిత్ర అంతట్లోనూ మేము గమనించినప్పుడు నీకు స్తుతులు చెల్లించకుండా ఉండలేం. అయినా మా ఈ విస్తృత ప్రపంచంలో, ఈ లోకంలో సమాజపు అంచులలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారి పట్ల మా సంఘం యొక్క బాధ్యత, మా కుటుంబాల యొక్క బాధ్యతను మీరు మాకు వివరించి నీ యొక్క రాజ్యపు విలువలను మాకు తెలియచెప్పమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీకు నా శుభములు, ఆశీస్సులు. సమాజపు అంచులు అనేటటువంటి ఈ అంశం చాలా పెద్ద అంశం ఇది. ఎందుకంటే మనం అంచులు అంటే బోర్డర్స్ అంటాం, మార్జిన్స్. మనం ఏది రాసుకున్నా కూడా ఒక అంశం పుస్తకంలో ఒక బోర్డర్ అనేది ఉంటుంది. దాన్ని మనకు అవసరం లేనప్పుడు కొన్ని బోర్డర్లో రాస్తాం, జ్ఞాపకం ఉంచుకోవాలనో లేకపోతే కొన్ని హోంవర్క్ లేకపోతే రాస్తాం. మన యొక్క వస్త్రాలు పాడవకుండా ఉండాలంటే బోర్డర్స్ కొడతారు, ఎందుకంటే ఆ వస్త్రం పోగులుగా పడిపోకుండా. అలా ప్రతి విషయానికి కూడా మన డెకరేషన్స్లోను, మన గృహ అలంకరణలోను ఈ బోర్డర్స్ చాలా అందాన్ని ఇస్తాయి. మనకి అందం ఇస్తాయి, కానీ బోర్డర్స్ అనేటప్పటికి అవి అంచులు అనేది మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు లోపల ఉన్నదే ప్రాముఖ్యం, కానీ అంచులు బయట ఉన్నది ప్రాముఖ్యం కాదు. దీని గురించి నేను విస్తృతంగా చెప్పవసరం లేదు. ఈ మార్జిన్స్ అనేటటువంటి ఈ పదాన్ని, అంటే మన యొక్క మార్గాలకు ప్రక్కన ఉండేటటువంటిది, దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే మార్జినలైజ్డ్ అన్నారు. అంటే ప్రక్కకు ఉంచబడిన, సరే కొంచెం కఠినంగా చెప్పాలంటే పక్కకు తోసివేయబడిన అనే మాట కూడా అనొచ్చు. హూ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్, హూ ఆర్ ఆస్ట్రసైజ్డ్, హూ ఆర్ అప్రెస్డ్, రకరకాల పదాలు మనం వాడవచ్చు. ఈ ఇశ్రాయేలు చరిత్ర చెప్పకుండా మనం క్రైస్తవ వాక్యోపదేశంలోకి పోలేం. ఎందుకంటే మన యొక్క మూలాలు అక్కడి నుంచి తీసుకొని వస్తాం. క్రైస్తవ ధర్మం, క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ రక్షణ, అందులోనే జనించిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రక్షణాధారం కావటం దీనికి ప్రాముఖ్యతను అంతరించుకుంది. ఈ ఇశ్రాయేలీలు అకమెనిద్ అనేటువంటి మహావంశం, దీన్ని అకమెనిద్ అంటారు, అకమెరిద్ అంటారు, అకదయ అంటారు.
ఈ పెద్ద రాజ్యం దగ్గర దగ్గర ఒక 400 సంవత్సరాల పైచిలకు విస్తృతం, ప్రపంచంలో విస్తృతమైనటువంటి రాజ్యాన్ని పాలించినటువంటి వాళ్ళు ఆ దినాలలో వాళ్ళే. ఆ రాజ్యం కింద ఇవాళ చెప్పుకోదగినటువంటి పర్షియా దేశం ఉంది. అటువైపు ఆసియా మైనర్లో చాలా భాగం ఉంది. ఒక భాగం హిందూ దేశంలో ఈ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్ అంతా కూడాను ఆ దేశంలో ఉన్నాయి. అందుకని ఎస్తేరు గ్రంథం చదివేటప్పుడు హిందూ దేశం అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అది ఈ అకదియా భాగంలో రాజ్యంలోని భాగమని మనకు జ్ఞాపకం చేస్తుంది. అది వీళ్ళు సుమారు 550 సామాన్య కాల పూర్వంలో ఈ రాజ్యాన్ని ఈ మొదటి కోరేష్ అనే ఆయన, మన బైబిల్లో చదివే ఆయన రెండవ కోరేష్, మొదటి కోరేష్ అనే ఆయన ఈ రాజ్య స్థాపన చేశాడు. దీని తర్వాత చాలా పవర్ఫుల్ రాజులు వచ్చారు. వాళ్ళల్లో ఒకడు అహశ్వరేషు, దాన్ని ఇంగ్లీష్లో అర్తహశస్తా అంటారు. ఆయన్నే హశస్తా అని కూడా అని పిలుస్తారు. ఆయన రాజ్య పాలన చేయడానికి ఆయన వచ్చినప్పుడు సుమారు 486 లేక 465 క్రీస్తుకు పూర్వం కాలంలో ఆయన పాలన చేశాడు. ఈ హషస్తా అనేటువంటి ఆయన ఇశ్రాయేలీయులను చెరగొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ముందున్నటువంటి కోరెష్ కాలంలో వెళ్ళిపోయారు. ఈయన కాలంలో కూడాను ఇశ్రాయేలీయులు ఆయన పాలనలో ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అప్పుడు ఆయనకు ఎందుకు వష్టి అని ఆయన రాణి పట్ల ఆయన మంచి అభిప్రాయం లేదు, ఆవిడికి కావలసినటువంటి రాణి యోగ్యతలు లేవనేటువంటి భావన, అహంకారం ఇవన్నీ ఉన్నాయని ఆయన తన యొక్క రాణి కొరకు, తను చేసుకోదగినటువంటి స్త్రీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అణచబడినటువంటి ఈ జనాంగంలో నుంచి మొర్దెకై అనే అతను ఒక విచిత్రమైనటువంటి సంకల్పం, దేవుని సంకల్పానికి భాగం అయ్యాడు. ఆయన అన్నగారి కుమార్తె హదస్సా అనే ఒక చిన్ని బాలిక, తాను ఆ పాపకి ఎవరో లేకపోవడం వల్ల ఆయనే పెంచుకోవడం ప్రారంభించాడు. ఏం చేశాడంటే ఆమెకి హదస్సా అంటేనే చాలా గొప్ప పేరు ఏంటంటే సొగసుగల చెట్టు అని, అంటే గొంజి చెట్టు అంటారు, సొగసుగల చెట్టు అనే పేరు దానికి. కానీ ఈయన ఈ పర్షియన్ పేరు ఏం పెట్టాడంటే ఎస్టర్, అంటే ఎస్తేర్ అంటే నక్షత్రము, అంటే స్టార్ ఆఫ్ పర్షియా అనే పేరుని ఆమెకు పెట్టడం జరిగింది. సహజంగానే అందగత్తె అయినటువంటి బాలిక మొర్దెకై ఆమె చాలా ప్రత్యేకంగా ఆమెను రూపొందించి ఒక దినాన రాజుగారి ముందుకు తీసుకొని వస్తాడు ఆమెని. అప్పుడు ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఆ అమ్మాయి భయపడతా ఉంటే ఆమెకు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు నీ ప్రజల కొరకు నువ్వు ఈ బాధ్యతను నువ్వు తీసుకుంటున్నావని ఆమె గుర్తు చేస్తూ, నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. కాబట్టి నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో అని ఆలోచించుకోమని చెప్పాను. అంటే ఏంటంటే నిన్ను దేవుడు ఒక సంకల్పంతో ఇక్కడ తీసుకొని వచ్చాడు రాజుగారి దగ్గరికి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం మాట్లాడకుండా ఉంటే, ఎప్పుడైతే రాజు ఈమెను వివాహం చేసుకోవాలని తలంపు వచ్చిందో ఈ మెల్లిగా మొర్దెకై ఈమెను కోటలోకి తీసుకొని పెట్టేశాడు అక్కడ. అదొక స్ట్రాటజిక్ ప్లేస్. తన ప్రజలు ఆయన ఇశ్రాయేలుకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నక్షత్రం ఎస్తేర్ నిజంగానే ఆమె స్టార్ ఆఫ్ ఇజ్రాయేల్ అయింది. అంటే ఇశ్రాయేలీయులకు గొప్ప వెలుగును, విడుదలను చూపించేటటువంటి గొప్ప కృపా సాధనంగా ఆమెను మారడాన్ని మనం చూస్తున్నాం. ఆ స్టోరీ మనకు తెలుసు. హామాన్ అనేవాడు ఇశ్రాయేలీయుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడు. ఆ సందర్భంలో ఎస్తేరు కొంచెం మౌనంగా ఉండటం, రాజు దాన్ని ఒక డిగ్నిటీగా తీసుకున్నాడు. ఆమెని ఆ అందంలో మరింత ఇనుమడింపజేసేటువంటి ఆ గుణ విశేషాన్ని గుర్తించి
ఆమె చెప్పింది ఆయన వినడానికి మనస్కరించాడు. ఎస్తేర్ ద్వారా ఇశ్రాయేలీయులకు గొప్ప విమోచన జరిగింది. ఆ హమాన్ అనేవాడి దుష్టత్వాన్ని బయటపెట్టింది ఎస్తేర్. అతన్ని ఉరికంబం ఎక్కించి మొర్దెకాయను తన యొక్క ప్రధానమంత్రిగా చేసుకున్నాడు రాజు. చెప్పనవసరం లేదు. ఈ సమయంలో మొర్దెకాయ్ ఎలా గుర్తింపబడ్డాడంటే, రాజుగారి కోట ముందు ఆయన గోనిపట్ట వస్త్రం ధరించి ఆయన బూడిద రాసుకొని నిరసన తెలియజేస్తున్నాడు. తనకు జరుగుతున్నటువంటి, తన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అది గుర్తించేదానికి రాజు తన కోటలో ఆయన ఈ విషయం గురించి ఆసక్తిగా చూస్తున్నప్పుడు ఎస్తేర్ చెప్తుందన్నమాట. ఇశ్రాయేలీ ప్రజలు ఎలా హింసించబడుతున్నారు హామాను అనేవాడి చేతి కింద అనేది తెలిస్తే దాన్ని బట్టి రాజు హామాను శిక్షించాడు. ఇశ్రాయేలీలకు ఆయన తన మంచితనాన్ని ప్రదర్శించాడని మనం చూస్తున్నాం. దేర్ఫోర్ ఎస్తేర్ ఇశ్రాయేలీలకు గొప్ప వెలుగును, గొప్ప విడుదలను కలిగేదానికి దేవుడు ఆమెను వాడుకున్న కృపా సాధనంగా మనకు కనబడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అంచులలో ఉన్న దేవుడి దృష్టిని తప్పించుకోలేరు. మన దృష్టిలో మనం వీళ్ళ అంచులలో ఉన్నారనుకోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో అంచులే కేంద్రాలు కావచ్చు. కొన్నిసార్లు అంచులే కేంద్రాలు కావచ్చు. యోసేపు చూడండి, దేవుని ఏర్పాటు అది. ఆయనే చెప్తాడు ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనంలో తన సహోదరులకి ఆయన చెప్తున్నాడు, ఏమయ్యా నన్ను మీరు హింసించారని మీరు అనుకుంటున్నారేమో, అలా ఏం అనుకోవద్దు. 45:8వ వచనంలో అంటాడు, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. కాబట్టి నన్ను మీరేదో హింసించారని అనుకో, దేవుని ఏర్పాటనే నేను భావిస్తున్నాను. ఇందులో దుఃఖం ఉన్నది, ఇందులో విడిచిపెట్టబడిన తనం ఉన్నది, మీ యొక్క క్రూరత్వం ఉన్నది. కానీ దేవుడు ప్రేమమయుడు, దేవునికి ఒక ఉద్దేశము. ఈ విధంగా ఆయన తన ప్రజలను విమోచించే విధానాన్ని, తాను ఏర్పాటు చేసుకునే ఇశ్రాయేలును విమోచించే ప్రణాళికలో ఇది ఒక భాగంగా మనం గుర్తిస్తున్నాం అన్నమాట. అదే యోసేపు తన అన్నలకి చెప్పి, మీరేం తొందరపడొద్దండి, ఇది దేవుని ఏర్పాటు. అంటే దేవుడు తాను తన ప్రజలను ఈ అంచులలో ఉన్నటువంటి వారిని విడుదల కలుగు చేసేదానికి ఆయన చూపే ప్రణాళికలలో ఎవరినో ఒకరిని ఆయన కృపా సాధనంగా ఎంచుకుంటాడని మనకు తెలుస్తుంది. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఈ ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు ఏమని పిలువబడ్డారంటే, హబీరు ప్రజలు అంటే హెబ్రాయిలు అంటే హెబ్రియులు అని మనం చాలా అంటున్నాం. కానీ హబీరు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నొక్కబడిన వాళ్ళు, లేక అణచబడిన వాళ్ళు అనమాట. ద్రొక్కబడిన వారు హబీరు ప్రజలు అంటే. ఈ హబీరు హెబ్రీ అయిపోయి ఆ హెబ్రీ ప్రజలు అనే పేరు వచ్చింది అనేది ఒక ఇంటర్ప్రిటేషన్ అది. అయితే దేవుడు వాళ్ళ పట్ల ఆయనకు ఉండినటువంటి ఆవేదనను నిర్గమకాండం 34వ అధ్యాయము, నేను అంటాను ఈ రక్షణ చరిత్ర అంతటికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం ఇది. నిర్గమకాండం 3వ అధ్యాయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఇశ్రాయేలు లేక హబీరు ప్రజల యొక్క, హెబ్రూ ప్రజల యొక్క ఈ రక్షణ చరిత్ర చదువుతూ ఉంటే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే దేనికి కొరగాకుండా ఈ గడ్డి కత్తిరించుకొని రోడ్ల మీద ఏరుకొని వచ్చేదంతా ఆ రాళ్ళు రప్పలు మట్టి అందేసి కాళ్ళు తొక్కుకునేటటువంటి వాళ్ళు, రాళ్ళు తయారు చేసి వాళ్ళకి నగరాలు కట్టేటటువంటి బానిసలుగా ఏర్పాటు చేయబడిపోయారు చివరికి. ఎందుకంటే కఠినుడైన రాజు వచ్చిన తర్వాత. నిర్గమకాండం 34వ అధ్యాయం నేను మీ కొరకు 5-6 వచనాలు చదువుతాను. అతని ఎదుట అంటే మోషే ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, ప్రభువు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించినట్లు ప్రకటించాను. కాబట్టి దేవుని యొక్క గుణగణాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కనీసం 5 గుణగణాలు ఆయన ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ. ఎటువంటివంటే ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కల దేవుడు, తర్వాత అపరాధముల నుండి పాపములను క్షమించే దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఇవి.
ఏంటంటే పోయిన వారం ఇప్పుడు చెప్పాను, అబాద్ అని హీబ్రూ పదం అంటే శ్రమలు, కష్టాలు. ఈ అబాద్ ఈ కష్టాలలో నుండి వారికి విడుదల కలిగి చేయడానికి దేవుడికి వచ్చినటువంటి ఆయన భావనలలో 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఆయన కనికరము, ఆయన దయ ఇశ్రాయేలీయుల పట్ల. అంటే అంచులలో ఉన్నటువంటి తన ప్రజలు పడుతున్నటువంటి ఈ వేదనను బట్టి ఆయన కలిగినటువంటి ఆ లోపల నుంచి వచ్చినటువంటి ఉప్పొంగినటువంటి ఆ భావోద్రేకాలు ఎటువంటి అంటే కనికరము, దయ అనేటటువంటిది 2 చాలా ప్రాముఖ్యమైన లోడెడ్ వర్డ్స్ అని మర్మభరితమైనటువంటి పదాలుగా మనం చూస్తున్నాం. ఒకటేంటంటే రెఖామిం అనే హిబ్రూ పదం, రకం కదా, మన అరబిక్లో రహెం అని వాడతాం మనం, పలికే విధానం రహెం. రెఖామిం అనే యొక్క అర్థం ఏంటంటే ద్రవించటం అన్నమాట, కనికరము. ఇంకో మాటలో చెప్పాలంటే రెఖం అని ఎందుకు వాడతారంటే ఒక స్త్రీ గర్భము తన యొక్క శిశువును కనే ముందు పడేటటువంటి గర్భ వేదనను సూచించేటువంటి పదంగా దాన్ని రెఖం అనే గర్భము, ద వూంబ్ ఆఫ్ ఎ మదర్ అండ్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు డెలివర్ ద చైల్డ్. రెఖం దేవుడు అంటే ఈ కోపం అంతా నిండిపోయింది, ఆయన అందులోంచి దుఃఖం బయటకు వచ్చేటటువంటి కాలం అన్నమాట, సమయం ఇది. తన ప్రజల గురించినటువంటి ఈ వేదనను, మరణ వేదన అన్నారు దీన్ని. ఎందుకంటే శిశువును కనేటప్పుడు పొందేటువంటి తల్లి వేదన, ఆమె బ్రతుకుద్దో చచ్చిపోద్దో తెలియదు అనేటువంటి ఆ గర్భవేదన, మరణ వేదనను దేవుడు రెఖమ్మిం అంటే కనికరము. చాలా చిన్న మాటలాగా ఉంటే ట్రాన్స్లేట్ చేస్తే కానీ చాలా పవర్ఫుల్ వర్డ్. రెండోది దయ అన్నాడు, అంటే హెసెద్ అన్నారు దాన్ని. హెసెద్ అంటే ఈ చిన్ని గులాబీ మొగ్గ విచ్చుకునేటప్పుడు రేఖ మీద చేయి పెట్టి నొక్కితే పడేటువంటి ముద్రలు ఎంత లేత ఆకో అది తెలియచెప్పేటటువంటి సౌకుమార్యత, అంటే హృదయం ద్రవించేటటువంటి ఈ యొక్క అర్థం హెసెద్ అనేది. ఈ రెఖామిన్, హెసెద్ ఈ 2 గుణాలు దైవ గుణాలు. ఒక తల్లి గర్భ వేదనను సూచించేటటువంటి పదాలని మనం చూస్తున్నాం. మనం కొన్ని చోట్ల గమనిస్తే దేవుడు ఈ హోషేయ గ్రంథంలో కూడాను ఆయన 11వ అధ్యాయము 3వ వచనంలో మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు తేలిక పదాలు వాడారు, కానీ నా బైబిల్లో తెలుగులో ఏముందంటే చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచనని చెప్తూ ఉన్నాడు. కానీ మనకి ఇంగ్లీష్ బైబిల్లో ముఖ్యంగా నాకు ఈ జెరూసలేం వెర్షన్లో ఏమని ఉంటుందంటే I led them with reins of kindness, with leading settings of love. I was like someone who lifts an infant close against the cheek. Stooping down to him, I gave him his food. అంటే నేను వంగి దుఃఖించుచున్న నా చిన్న బిడ్డకు పాలిచ్చు తల్లి వలె లేనా అనే మాట ఆయన వాడతాడు. ఇదే పదాన్ని మనం ఆ యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో కూడాను మనం చూస్తున్నాం. దాన్ని ఏంటంటే 66వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, యాజ్ హర్ బ్రెస్ట్ విల్ బీ నర్స్లింగ్స్ బీ క్యారీడ్ అండ్ ఫౌండెడ్ ఇన్ హర్ ల్యాప్ లైక్ ఎ సన్ కంఫర్టెడ్ బై హిజ్ మదర్ విల్ ఐ కంఫర్ట్ యూ. అంటే నీ యొక్క తల్లి నీకు వంగి పాలిచ్చేటటువంటి తల్లి, శ్రమ తీసుకొని ఏడ్చే బిడ్డకు పాలిచ్చినట్టు నీ దుఃఖంలో నేను నిన్ను మరువను అని చెప్పే పెద్ద మాటలను మనం ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చూపే తన యొక్క కనికరాన్ని, దయను మనం చూస్తున్నాం. అంచులలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టలేదు దేవుడు అని ఇశ్రాయేలు చరిత్ర చెప్తూ ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ప్రభు అయిన యేసు ఆయన మనుష్య కుమారుడుగా తిరుగాడినప్పుడు యేసు వారి అంచులలో ఉన్న వారి పట్ల ఆయన చూపినటువంటి దయా స్వభావము, ఆయన కనికరము. ఉదాహరణకి ఈ సమరయులు వాళ్ళని తరిమివేయబడిన వాళ్ళు ఇశ్రాయేలీల్లో, అంటే వాళ్ళ కారణాలు ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత చూస్తాం. వాళ్ళ కారణాలు ఏంటంటే మనం రాజుల గ్రంథంలో చూస్తాం. దాంట్లో ఏంటంటే వీళ్ళు బబులోను వాళ్ళు ఇక్కడ చెరపట్టబడినప్పుడు వీళ్ళని చాలామంది బబులోనికి వెళ్ళిపోతే మిగిలిపోయిన వాళ్ళు ఇక్కడ బబులోన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళతో వివాహాలు చేసుకొని తమ యొక్క ప్యూరిటీని, తమ ఆర్థోడాక్సీని, అంటే వాళ్ళ యొక్క పవిత్రతను, వాళ్ళ సాంప్రదాయాల్ని, వాళ్ళ విశ్వాసాన్ని మంటగలిపి వాళ్ళ బబులోన్ నుంచి తెచ్చుకున్నటువంటి దేవుళ్ళతో కలిసి వాళ్ళు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నామని. అది చాలా దుర్మార్గపు విషయంగా గమనించి
మనము సమరయ స్త్రీ విషయంలో మనం ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ని మనం చూస్తే నిజంగా దేవుడికి చాలా కోపం వచ్చింది వాళ్ళ పట్ల. ఎందుకు అని అంటే వీళ్ళు చేయదగినటువంటి పనిని వీళ్ళు చేయకుండా, అంటే దేవుడి యొక్క విశ్వాసాన్ని ఇక్కడ ఉండి ఈ భూమి మీద ఇశ్రాయేల్ భూమి మీద పవిత్రతను కాపాడకుండా వాళ్ళు పవిత్రతను కోల్పోయారు. కాబట్టి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీల తర్వాత వీళ్ళని ఏహ్య భావంతో చూసి తరిమి వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి వాళ్ళని ఏమన్నారంటే సమరయ స్త్రీలు అని వాళ్ళని సమరయ వారు ఎందుకంటే వీళ్ళని సమరయులుగా పిలవడానికి కారణం ఏంటంటే విడువబడినటువంటి పేరు వాళ్ళకి పెట్టడం జరిగింది. ఇక మీరు మా దేవుడిని అంటే మా యొక్క జీవము గల యెహోవా దేవుడి దగ్గర పూజించడానికి ఇక్కడ రావడానికి వీల్లేదు మా టెంపుల్ దగ్గరికి, మీరు బయటికే పోయి మీరు ఎక్కడ చేసుకోవాలో మీరు చేసుకోండి అంటారు. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం తర్వాత మీరు చదివితే 5 దేవతలను తెచ్చి మీరు పూజ చేసుకుంటున్నారు. వాళ్ళే బాల్ ఈమ్ అంటే ప్లూరల్ అనమాట, 5 దేవుళ్ళు అనేవాడు. అందుకే ప్రభు అంటాడు, నేను నీకు నిత్య జీవం ఇస్తాను, నువ్వు నీ భర్తను తీసుకురామన్నప్పుడు బాలీం అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే దేవుడు, రెండవ అర్థం యజమాని, మూడవ అర్థం భర్త. మనం ఒకటే అర్థం తీసుకున్నాం, నీ భర్తను తీసుకురా అంటే నీకు 5 భర్తలు ఉన్నారు. ఈ కథ అంతా ట్రాన్స్లేషన్లో ఉంది. కానీ నిజానికి మీరు 5 దేవతలను పూజిస్తున్నారని రెండవ రాజుల గ్రంథం ఈ 17వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థం అవుద్ది. కూత, హవ్వ, చాలా సెపర్వయ్యేమో ఆ దేవతలను తెచ్చుకున్నారు మీరు. నాకు తెలుసు మీరు కమ్ బ్యాక్ అగైన్ టు వర్షిప్ ది లివింగ్ గాడ్. కానీ దేవుడి గురించి ఆయన సమరయ స్త్రీతో చెప్పినప్పుడు ఈ బహిష్కరణ నేపథ్యం, ఈ వృత్తాంతం అంతా విని మీకు కూడా అర్థమయ్యేటట్లుగా అసలు యూదులు రారు అక్కడికి, నిష్ట కలిగిన యూదులు అసలు రారు. కానీ యేసు విడిచిపెట్టినటువంటి ఆ మార్గంలో ఆయన నడిచెళ్ళి ఆ కట్లు తెంచేసి ఆ అంచులలో విసర్జించబడినటువంటి ఈ ప్రజలు బోర్డర్స్లో, మార్జిన్స్లో ఉన్నటువంటి అంచులలో ఉన్న సమరయుల దగ్గరికి వెళ్ళాడు. చివరికి ఏం జరిగిందంటే ఆమె ఆ రక్షణ పొంది ఆ కొండ వదిలిపెట్టి పరిగెత్తుకుని నేను మెస్సియాను కనుక్కున్నాను వీధిని ఆ గ్రామాంతరం తెస్తే వాళ్ళు అంటారు, ఈమెను బట్టి కాదు కానీ మేమే మమ్మల్ని మా కళ్ళతో చూసి నిన్ను మా రక్షకుడిగా అంగీకరిస్తున్నామంటారు. సమరయుల్ని, అంచులలో ఉన్న వాళ్ళకి కనికరం చూపిన దేవుడు. అలాగే కనానీయురాలు కూడా అంచులలో, ఇశ్రాయేల్ అంచులలో ఉన్నటువంటి సైరోఫనీషియన్ అనేటువంటి అంటే సంకరం కలిగినటువంటి జాతుల్లాగా మనం వాళ్ళని చూడొచ్చు. ఆమె వచ్చి తన కుమార్తె గురించి పడే వేదనలో కూడా దేవుడు అక్కడ ఒక సంభాషణ చేసి ఆమెను మత్తయి 15వ అధ్యాయంలో కనికరించి, అంటే అర్థం ఏంటంటే ఎవరిని వదిలిపెట్టలేదు. భూమిపైన దేవుడు మనుష్య కుమారుడుగా వచ్చినప్పుడు యేసులో ఆయన హృదయం ఉప్పొంగింది ఈ అంచులలో ఉన్న వాళ్ళ విషయంలో కూడా. ఎందుకంటే వాళ్ళు వదిలిపెట్టబడిన వాళ్ళు అనేది 10 మంది కుష్టు రోగుల్ని ఆ సమరయ అగైన్ ది సేమ్ కాంటెక్స్ట్ ఆ విసర్జించబడిన వదిలివేయబడిన దారిలో నడుస్తున్నాడు. ప్రభుత్వ పోకూడదు ఆయన, కానీ ఆ రక్షణ అక్కడే ఉన్నది. ఎందుకంటే వైద్యుడు రోగుల కొరకే కానీ ఆరోగ్యం ఉన్న వాళ్ళ వరకు కాదు. నశించే దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఉద్దేశం నెరవేర్చబడడానికి ఒకటి సమరయలు, రెండవది కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళని అసలు దగ్గరికి రానివారు. అంచున్న దగ్గరికి రానిచ్చి వాళ్ళని ఆయన అంగీకరించినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. గెదరేనే ఆయన ఊరు బయటే ఉండేవాడు, సమాధుల్లో ఆ విసర్జించబడిన వాతావరణంలో ఉండినటువంటి, వదిలివేయబడిన వాతావరణంలో ఉన్నటువంటి ఊరి అంచులలో ఉన్నటువంటి వాడిని ఆయన తను స్వస్థపరిచిన విధానమే చాలా గొప్పది. జక్కయ్య అందరూ హేభావంతో చూశారు, అందరూ దగ్గర సుంకాలు వసూలు చేస్తాడని. దాక్కొని ప్రభుని చూడడానికి వస్తే ఆయన డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి, రావయ్యా దిగిరా, నేను ఇంటికి రావాల్సి ఉన్నది. పాపం జక్కయ్య అర్థం ఏంటంటే పేరు ఇన్నోసెంట్ అంట, ప్యూర్ మనిషి పేరేమో అమాయకుడే, కానీ అలా చేశాడని కోపం యూదులకి సుంకాలు వసూలు చేశాడు. ఆయన ఇంటికి వచ్చి, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. వెదకి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే ప్రభువారు ఈ ప్రజలను తాను వెనకబడుతున్నటువంటి వీళ్ళందరూ ప్రజలను చూశాడు, జనసమూహాన్ని. ఈ జనసమూహాన్ని చూసినప్పుడు ఆయన కనికరము కలిగి అనే మాట ఉంటుంది. కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారి పట్ల తన కనికరము. స్నేహితులారా, కొంచెం తక్కువగా చెప్పాలి సమయాన్ని. కాపరి లేని గొర్రెల వలె అంటే ఈ ఎటు వెళ్ళాలో తెలియనటువంటి నిర్దిష్టమైన ప్రణాళిక, ఉద్దేశం కనబడినటువంటి ప్రజలకు దారి తెన్ను లేని వాళ్ళు అంటారు. వాళ్ళకి ఆయన ఏం చేశాడంటే తన కనికరాన్ని చూపించాడు.
స్ప్లాంగ్స్నే అనేటువంటి హీబ్రూ గ్రీక్ పదం చాలా పవర్ఫుల్ వర్డ్. ఏంటంటే ఒకడు తన శరీరంలో చేయి జొప్పించి చిన్న పేగులు పెద్ద పేగులు కాలేయం అన్నీ కలితిప్పి బయటికి లాగుతుంటే పడేటువంటి వేదన అంట, దాన్ని మరణ వేదన. ఇందాక నేను చెప్పినట్లు ఆ రెఖామిమ్ అనేటువంటి అర్థం ఇక్కడ దానికి కరెక్ట్గా సమతుల్య పదం గ్రీక్ భాషలో మనం చూస్తున్నాం. ఇందాక చెప్పినట్లు దయ అంటే ఊంబ్, ఆ కనికరం ఉప్పొంగుతున్నప్పుడు వచ్చేటువంటి హెసెద్, ఆయన హృదయం యొక్క తను కరిగిపోయేటటువంటి ఆ స్థితిని దేవుడు వీరి పట్ల చూపిస్తున్నట్లు కనబడతా ఉన్నది. దేవుని రాజ్య ఆగమన సంకేతాలు ఇవి. ఎప్పుడైతే దేవుడు అంచులలోకి పోయి అంచులను కేంద్రాలుగా మార్చాడో, అంచులలో ఉన్న వాళ్ళని తన దగ్గరికి లాక్కున్నాడో, వాళ్ళ దగ్గరికి దేవుడు దిగి వచ్చాడో. ఒక చిన్న ఉదాహరణ, ఆయన యెరూషలేములో పుట్టొచ్చు, కానీ బెత్లెహేంలో పుట్టాడు, విసిరివేయబడిన గ్రామంలో పుట్టాడు ఆయన. దేవుని రాజ్య ఆగమన సంకేతాలు ఇవి. దేవుని రాజ్య విలువలను భూమిపై రుచి చూపించడానికి ఆయన ప్రారంభించాడు. రాజ్య స్థాపన జరిగించడానికి భూమిపైకి దేవుడు దిగి వచ్చాడు యేసు రూపానని. మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఇదే, అంచుల్లోకి పోయారు. అందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఆశ చూపించి క్రైస్తవులు చేశారనుకోవడం అనేది చాలా పొరపాటు. ఇప్పుడెవరు చూపిస్తున్నారండి ఆశలు? ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. అయినా సరే క్రైస్తవులు విశ్వాసంలోకి రావడంలో ఎవరు ఏమి మిష చూపిస్తే వస్తున్నారు ఇప్పుడు? కాదు. ఆనాడు మీరు వదిలిపెట్టేస్తే ఈ సమాజంలో యేసువారి పేరు చెప్పుకొని వచ్చిన మిషనరీలు వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళ కుష్టు వాళ్ళని తాకారు కదా, ఎటువంటి స్థలాలలో వాళ్ళకి శానిటోరియంలు కట్టారు. క్షయవ్యాధి కలిగిన వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు. వాళ్ళు కంగుమని దగ్గుతుంటే మిషనరీలు పోయి వాళ్ళని హత్తుకొని వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎన్ని హాస్పిటల్స్. వాళ్ళు విద్య లేని పామరులుగా తిరుగుతుంటే, అజ్ఞానులుగా తిరుగుతుంటే, కొట్టుమెట్టాడుతుంటే వారికి విద్యనిచ్చి ఆనాడు ఫస్ట్ స్కూల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై ది చర్చ్ మిషన్స్. ఆనాటి నుండి కొన్ని వందల పాఠశాలలు ప్రారంభం చేసింది క్రైస్తవ సంఘం. లెప్రసీ సంఘాలు, మరి ఈ తర్వాత ఈ క్షయవ్యాధి కలిగిన వాళ్ళు, నిన్న మొన్నటి వరకు వాళ్ళు జరిగినట్టు HIV AIDS దానికి కూడా హాస్పిటల్స్, ఇవన్నీ క్రైస్తవ మిషనరీ హాస్పిటల్ చూసి వేరే వాళ్ళు కూడా మొదలుపెట్టారు. నేర్చుకుంటే తప్పు లేదు, ఇట్స్ ఎ వెల్కమింగ్ ఫీచర్. ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ హాస్పిటల్స్, ఫస్ట్ స్కూల్స్, విసిరివేయబడిన వీరిని తాకిన మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే క్రీస్తు నామంతో వచ్చినటువంటి మిషనరీ. Therefore, church must be a home of hospitality, a home of comfort, a home of care. హృదయం ద్రవించేటటువంటి ఈ అనుభవాలన్నింటినీ కూడా ఇక్కడ మనం చూసాం. ఇక్కడ క్రైస్తవ సంఘం నా సీట్లో ఎవరన్నా కూర్చున్నారా, ఇక్కడ ఎందుకు కూర్చున్నారని కోపగించేది కాదు. ఇది ఇట్స్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ కంఫర్ట్. నా స్టేటస్ని చూపించేది కాదు చర్చ్. ఇప్పుడు ఏది మొనోటనస్గా నేను అదే స్థలంలో కూర్చోవాలి, మొనోటనస్గా దాని కంఫర్ట్స్, దాని అందాన్ని చూసుకోవటం, ఇది కాదండి కావాల్సింది. క్రైస్తవ సంఘం యొక్క తలుపులు తెరిచి ఉంచాలి. ఆ సంఘంలో హృదయం ద్రవించేటటువంటి ఆ అంచుల పట్ల చూపాల్సినటువంటి ఆ కనికరాన్ని ఈ క్రైస్తవ సంఘం చూపించేటట్టుగా ఉండాలంట. కొన్నిసార్లు మనకు ఐ విల్ కంక్లూడ్ ఇట్, ఓ చిన్న పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులతో గుడికి వెళ్తున్నాడంట. వాళ్ళు పాపం చాలా చక్కగా తయారయ్యి శుద్ధీకరణతో తయారై బయట గుడికి వస్తుంటే ఒక బాగా బిచ్చగాడు లాగా ఉండే ఒక గడ్డం జేబురు గడ్డం వేసుకున్నాడు వచ్చేస్తున్నాడు బయటికి. వచ్చేస్తుంటే ఈ పిల్లోడు ఏసు అని పిలుస్తున్నాడు. తల్లిదండ్రులు గమ్మునుండు మనం గుడిలోకి వెళ్తున్నాం అని. కానీ పిల్లవాడు అతను వెంక చూసి ఏసు అని అరుస్తుంటే ఆ బిచ్చగాడు అనుకున్నవాడు వెనక్కి తిరిగి పిల్లవాడు వెంక చూసి రమ్మన్నాడు. వాళ్ళ తండ్రికి కోపం వచ్చింది. అదేంటే నువ్వు తప్పది, మనం గుడికి వచ్చాం, మనం వెళ్ళిపోదాం పదంటే, లేదు నాన్న ఏసు వెళ్ళిపోతున్నాడని. ఈయన అతని దగ్గరికి వెళ్ళి నువ్వేమయ్యా వెళ్ళిపోతున్నావు, నువ్వు కూడా అక్కడ కూర్చోవచ్చు కదా. లేదండి, నన్ను బయటకు వెళ్ళిపోమన్నారండి, అక్కడ కూర్చోడానికి వీలు లేదన్నారని. ఈ పిల్లోడు అంటున్నాడు, నాయన ఈయన యేసు, నాన్న యేసు వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇది గొప్ప ఉపమానం అయినా కూడా, ఇది విని ఉన్నా కూడా ఈ కథ మనకు కొన్నిసార్లు మన కంఫర్ట్ కొరకు, మన స్టేటస్ కొరకు, మన స్థాయి కొరకు, మన గొప్పదానం కొరకు యేసుని బయటికి పంపేసి మనమే గుడుల్లో ఉండడానికి ప్రయత్నం చేసి అక్కడ యేసు లేని గుడుల్లో ఉండి ఆరాధన చేసి ఉపయోగం లేదండి. మనం లుక్ ఫర్ ద ప్లేసెస్ వేర్ జీసస్ ఈజ్ లివింగ్ దేర్. అంటే ఈ అంచులలో ఎక్కడెక్కడ ఈ కనికరాన్ని కోరుకునే స్థలాలు ఉన్నాయో, దయను నోచుకునే స్థలాలు ఉన్నాయో క్రైస్తవ సంఘం అక్కడికి వెళ్ళి వారితో ఉండాలని. అనావీమ్ అనే హీబ్రూ పదం ఏంటంటే బీదలు, అంటే ఎక్కడ కనికరాన్ని నోచుకున్నారో, ఎక్కడ వాళ్ళు ఈ దయను కోరుకున్నారో అదే ప్రభువారు
ఆయన మేనిఫెస్టోలో చెప్తాడు, నేను వచ్చింది దేనికయ్యా అంటే బేదలను కనికరించడానికి, చెరసాలలో ఉన్నవారు విడుదల కలుగు చేయడానికి అని, వాళ్ళకి చేతులు కాళ్ళు వాళ్ళకి స్వస్థపరచడానికి, గుడ్డివారికి చూపు కలుగు చేయడానికి. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని రాజ్య విలువలు ఇవి. అవి ఎక్కడ దొరుకుతాయి? మన క్రైస్తవ సంఘంలో మనం ఇవ్వలేనప్పుడు ఈ సంఘం యొక్క ఉపయోగం ఉండదు మనకు. కాబట్టి వీ విల్ కమ్ బ్యాక్ టు రియలైజ్, టు రీడిస్కవర్ ద కింగ్డమ్ వాల్యూస్ ఇన్ అవర్ చర్చ్. మన క్రైస్తవ సంఘాలలో దేవుని విలువలను, రాజ్యపు విలువలను చూడడానికి రండి. యేసు స్థాపన చేసిన విలువలు ఇవి. టు టచ్ అండ్ టు కేర్, టు ఎంబ్రేస్ అండ్ టు కంఫర్ట్. ఇవి దేవుని రాజ్యపు విలువలు. కాబట్టి మనము మరొకసారి మన క్రైస్తవ కుటుంబాల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ గుణాలు, కనికరము, దయ వంటి ఈ హృదయాన్ని ద్రవించబడేటటువంటి ఈ గుణాలు మనం కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాసం మన ప్రార్థనతో ఇది జతకూడాలి. ఇది ప్రార్థన, ఇతరుల పట్ల చూపేటువంటి కనికరము, దయ, అంచుల పట్ల ఈ విడిచిపెట్టవారిని బడిన వారిని గురించినటువంటి వేదన మనం చూపగలిగితే అదే దేవుని రాజ్యము నీ కుటుంబంలోనే ప్రారంభమైంది, స్థాపన చేయబడింది. నీ సంఘంలో ఇది స్థాపన చేయబడింది. దేవుని రాజ్య విలువలని గమనించి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం కూడా ఇటువంటి విలువలు పాటించడానికి మనం ఈ లెంట్ దినాలలో ప్రయాణిద్దాం. మనం దినదినము ఒక అంచుని మనం చూడాలి. దినదినము ఎక్కడ ఈ మార్జిన్స్లో, అంచులలో మనము సహాయం నోచుకోవడానికి ఎదురు చూస్తున్నారో మనం డిస్కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకాలో మీరు చెప్పినట్టు మీరు న్యాయమును తండ్రి మీరు కోరుతూ ఉన్నారు తండ్రి. ఈ న్యాయమే తోటి మానవుడిలో నన్ను నేను చూసుకోవడం, తోటి మానవుడిలో నిన్ను నేను చూడడం అనేది ఈ న్యాయమని గమని పరలోక రాజ్యపు విలువలు ఇవి మేము అంతరించుకొని ప్రభా, మేము కూడా ఈ లోకంలో నీవెలా ఈ రాజ్య స్థాపన భూమిపైన మనుష్య కుమారుడిగా చేసావో ఆ విలువల మధ్య మేము జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు ప్రసాదించి దినదినము ప్రభా నీ అడుగుతో ప్రభా మేము మానవీకరణతో ఈ లోకంలో ముందుకు సాగే భాగ్యం ప్రసాదించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మనకు సదా తోడైండునుగాక. ఆమెన్.